హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వస్తు వాహన లాభాలు అనేవి కనిపిస్తున్నవి. సంఘంలో పెద్దవుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే కొన్ని వివాదాల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమని చెప్పవచ్చు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేది కనబడుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సుసంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఊహించని ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా సౌలభ్యం పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. వైద్య రంగం వారికి కూడా మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందుతారు. ఇక తులారాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు స్వయమైన పద్ధతిలో పూర్తి చేసే వీలుంటే కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరుతాయి. ఇక నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చే రీతిలో ఫలితాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల బాధలు తీరుతాయి. అలాగే కొందరి వద్ద నిలిచిపోయిన సొమ్మును రాబట్టుకోగలుగుతారు. కుటుంబంలో మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. బంధువుల రాక సందడిగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కూడా అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, ఐటీ నిపుణులకు విదేశాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆరెంజ్, అలాగే అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.